పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ మనకి ఇస్తారు. ఎస్ ప్రదీప్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే నాగార్జున జిల్లా తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఈ తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి మార్కెట్ కు తెచ్చిన ధాన్యంతో పాటు ఏదైతే రైతులు రోడ్లపై ఎండపోయడానికి పోసారో అవి కూడా పూర్తిగా తడిసిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ ఈ ధాన్యం మొత్తం సముద్రాన్ని తలపిస్తుంది. అయితే నీళ్లలో కొట్టుకుపోవడంతో అన్నదాతలు కన్నీరు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే గత నెల రోజులుగా దాదాపు 80% మంది రైతులు ధాన్యాన్ని పలు మార్కెట్లో తెచ్చి అమ్మడానికి ప్రభుత్వం ఏదైతే గొప్పలు చెప్తుందో మేము మద్దతు ధర ఇచ్చి కొంటామంటూ దీన్ని తాత్సారం చేయడంతో ఇటువంటి పరిస్థితి నెలకొంటున్నాయి. అయితే ఇది మూడవసారి. మనం గతంలో కూడా రిపోర్టర్స్ టైంలో కానీ పలు సందర్భాల్లో కూడా మనం విజువల్స్ లో మనం అంటే ఈ ఫోకస్ చేసాం ఈ వరి ధాన్యం తడవడం పైన. అయితే అయినా కూడా అధికారులు చెల్లం లేదని చెప్పొచ్చు. అయితే దాదాపు ఇప్పుడు 30-40% మంది రైతులు ఇంకా మార్కెట్ లో గత 20 రోజులుగా పడిగాపులు పడుతున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే అధికారులు మెల్లగా అంటే తూతు మంత్రంగా కొనుగోలు చేస్తూ మేము కొనుగోలు చేస్తున్నామంటూ పై అధికారులకు రిపోర్టు పంపడంతో ఇటువంటి పరిస్థితి నెలకొంటుంది. అయితే తెల్లవారుజామున కురిసిన వర్షానికి నాగర్కర్నూలు జిల్లా కలవకుర్తి, తర్వాత జడ్చర్ల, తర్వాత దేవరకద్ర, వనపర్తి మార్కెట్ లో పూర్తిగా ధాన్యం దాదాపు వందల సంఖ్యలో గండి బ్యాగులు తడిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే అధికారులు అక్కడ మార్కెట్ లో కూడా గతంలో మనం చెప్పాం తాడ్పాలు కానీ సరైన సదుపాయాలు కానీ కల్పించడంలో విఫలమయ్యారని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే రైతులు గత 20 రోజులుగా మార్కెట్ లో మాయిచర్ పేరు మీద తడిగా ఉన్నాయంటూ పలు కారణాలు చెప్పి అధికారులు కొనకుండా చేయడంతో ఇటువంటి పరిస్థితి నెలకొందని కూడా అన్నదాతలు వాపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరగా ఏవైతే తమ తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయంటూ కూడా వాళ్ళు వేడుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా లారీలు లేవంటూ గన్ని బ్యాగులు లేవంటూ పలు సందర్భాల్లో దాటేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవైపు ప్రభుత్వము చివరి గింజ వరకు కొంటామంటున్నా కానీ తడిసిన ధాన్యం కూడా కొంటామంటున్నా కానీ ఇక్కడ పరిస్థితులు పొజిషన్ కు వచ్చే వరకు వేరుగా ఉన్నాయంటూ కూడా అన్నదాతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రదీప్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు ఏం చెప్తున్నారు అంటే వారికి ఏమైనా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు? ఎందుకంటే రైతులు ఒక పక్క ధర్నాలు చేస్తున్నారు, గగ్గోలు పెడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా క్లియర్గా మీడియా కూడా చూపిస్తుంది, అర్థమవుతున్నా కూడా స్పందించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి నేతలు ఏమైనా దీనికి సంబంధించి అధికారులతో మాట్లాడే ప్రయత్నం లేకపోతే రైతులకు ఏమైనా భరోసానిచ్చే ప్రయత్నం ఏమైనా చేశారా? అయితే ఈ తడిసిన ధాన్యాన్ని రైతులు కానీ అధికారులు కానీ ఇటు బీఆర్ఎస్ నాయకులు కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే రైతులు పలు సందర్భాల్లో మార్కెట్ యార్డ్ల ముందు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. కానీ అధికారుల్లో కానీ రాజకీయ నాయకుల్లో కానీ ఎటువంటి చలనం లేదు. మేము గతంలో చెప్పాం చివరి గింజ వరకు కొంటామని, కొంత సమయాన్ని పాటించాలని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోని అయితే ఈ వారం రోజుల పాటు వర్షం వస్తుందని కూడా అధికారులు చెప్పినప్పటికీ దానికి ప్రత్యామ్నాయంగా అధికారులు రైతులకు ఎటువంటి సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలోనే తెల్లవారుజామున కురిసిన వర్షానికి